నా పేరు అహ్మద్. నేను 22 ఏళ్ల వయస్సులో ఉన్నాను. సౌదీ అరేబియాలో తిరగడం నాకు చాలా ఇష్టం. ఒక శీతాకాల సాయంత్రం నేను ఉత్తర దిశగా ప్రయాణం మొదలుపెట్టాను. అప్పటికే రాత్రి 7 అయ్యింది. చీకటి పడింది, ఆకలి వేసింది. సుమారు 20 నిమిషాలు వెతికాక ఒక పాత వెలుతురు తక్కువ గ్యాస్ స్టేషన్ కనిపించింది. అది భయంకరంగా అనిపించింది, కానీ నేను లోపలికి వెళ్లి కొన్ని స్నాక్స్ తీసుకున్నాను. చెల్లింపులు చేస్తున్నప్పుడు బాత్రూంకి వెళ్లాలని అనిపించింది. కౌంటర్ వద్ద ఉన్న వ్యక్తి దాని దారి చెప్పాడు. నేను ఆ దిశగా నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఎవరో కేక్ వేశారు. నేను స్తంభించిపోయాను. వెంటనే బాత్రూం నుండి రక్తంతో కప్పబడిన ఒక శవం బయటికి విసరబడింది. కొన్ని సెకన్లలోనే 30 ఏళ్ల వయసున్న మురికిగా గాయాలతో జేబులో కత్తిని పెట్టుకున్న ఒక మనిషి బయటికి వచ్చాడు. నేను గోడ వెనుక దాక్కొని అతను ఆ శవాన్ని దగ్గరలో ఉన్న ఒక షెడ్కి ఈడ్చుకుంటూ వెళ్లడం చూశాను. తరువాత అతను నా కార్ వైపు నడవడం మొదలుపెట్టాడు. నేను ఇప్పుడు అంతమైపోతాననుకున్నాను, కానీ అతను తిరిగి వెళ్లిపోయాడు. అదే నా అవకాశమని భావించి నేను పరుగెత్తి కార్కి చేరుకొని స్టార్ట్ చేయి అక్కడి నుంచి వేగంగా బయలుదేరిపోయాను. ఒక మసీదు కనిపించే వరకు ఆపలేదు. భయంతో వణుకుతూ అక్కడి ఇమాంకి జరిగిన విషయాన్ని చెప్పాను. ఆయన వెంటనే పోలీసులను పిలిచారు. తరువాత వారు చెప్పారు, ఆ మనిషి అక్కడ 7 సంవత్సరాలుగా దాక్కుని ఆ బాత్రూంలోకి వచ్చిన వారిని చంపుతున్నారు. చివరకు అతన్ని పట్టుకొని మరణదండన విధించారు. నేను కూడా అతని బలి అయ్యి ఉండేవాడిని. దేవుడు నన్ను కాపాడినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.